ఓకే స్టార్ట్ చేయండి. కొట్టండి, స్టార్ట్ చేయండి, తిప్పండి పర్లేదు. ఓకే క్లచ్ పూర్తిగా డౌన్ చేయండి. పూర్తిగా డౌన్ చేసారా? ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఇలా డౌన్ చేసి లేపారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి చేశారు. క్లచ్ కూడా డౌన్ చేశారు. క్లచ్ ఎలా రిలీజ్ చేయాలంటే బాడీకి కింద మడు ఆనాలి, ఏళ్ళ మీద క్లచ్ లేపాలి. ఓకే ఆ పాయింట్ పట్టుకోండి. ఎక్స్ట్రా కొద్దిగా మిడిల్గా ఇవ్వండి. వెళ్ళిపోవచ్చు, కంటిన్యూ వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపోండి, పర్లేదు వెళ్ళిపోవచ్చు. రైట్ ఈ లెఫ్ట్ పొజిషన్ చెప్పండి. ఓకే ఓకే వెహికల్ వెళ్ళే పొజిషన్ అర్థమవుతుంది కదా, అటు తీసుకెళ్ళిపోతుందని. అలా కాకుండా మనం ఈ విధంగా స్టడీ చేసుకోవాలి. ఓకే అదే పూర్తిగా క్లచ్ నొక్కి సెకండ్ గేర్ అన్నమాట. ఓకే అది ఓకే వెళ్ళిపోవచ్చు. ఎదర మనిషి ఉన్న చోట స్పీడ్ బ్రేకర్ ఉంది, కొంచెం స్లో అయ్యి కొంచెం క్లచ్లో కొంచెం బ్రేక్ టచ్ చేసుకోండి. ఓకే వెళ్ళిపోవచ్చు, అది వెళ్ళిపోవచ్చు అంతే. ఓకే ఇది విధానం. హార్న్ కూడా కొట్టాలి. ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ ఓకే ఈ విధంగా చూసుకోవాలి. వెళ్ళిపోవచ్చు. రైట్ హార్న్ చూసుకోవాలి. ఇక్కడ బ్రేక్ కొట్టి వచ్చేయాలి. క్రాస్ రోడ్ కదా, ఇక్కడ బ్రేక్ వచ్చేయాలి అనమాట. ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ 4వ రోజు క్లాస్ వాళ్ళ అదే రోజుకి మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం పర్లేదు అంటారా? కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నట్టుందా? ఈ విధానం లేదు కదా, నిన్నటికి వాళ్ళకి తేడా అనిపిస్తుంది. ఓకే కొంచెం వెళ్ళొచ్చు, గ్యాప్ 2 వీలర్కి ఇచ్చేంత అవకాశం ఉండకూడదు. ఓకే వెళ్ళిపోవచ్చు, కొంచెం గ్యాప్ ఉండొచ్చు డివైడర్కి అంతే. ఆ పొజిషన్ అనమాట. వేసేయండి, 3వ గేర్ కూడా వేసేయండి. క్లచ్ డౌన్ చేసి ఫుల్ క్లచ్ మీద కాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు క్లచ్ పైకి లేపండి. ఇప్పుడు మన కారు అరుస్తుంది. ఎందుకని వస్తుంది? క్లచ్ మీద ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు ఏంటంటే రేజ్ పెరిగిపోతుంది అనమాట. అంటే చూసే వాళ్ళు కూడా బాగోదు, మనకి ఆయిల్ మెయింటెన్స్ కూడా రాదు. ఏమైందంటే మనకి అరిపించడం వల్ల మైలేజ్ రాదు అనమాట. అది చూసుకోండి, అరిపించకుండా చూసుకోండి. క్లచ్ మీద కాలు ఉన్నప్పుడు మినిమం క్లచ్ మీద కాలు ఉన్నప్పుడు ఓకే ఎక్స్ట్రా ఇచ్చే పని లేదు. టచ్ డౌన్ ఓకే వెళ్ళిపోవచ్చు. రేజ్ పట్టుకోండి, లేకుండా ఓకే ఇది పొజిషన్ అన్నమాట. క్లచ్ మీద కాలు ఉన్నప్పుడు కిందకి డౌన్ అయిపోయినప్పుడు ఎక్స్ట్రాటర్తో మనకు పని లేదు. ఓకేనా? ఎక్స్ట్రాటర్ కింద డౌన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే పైకి రిలీజ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎక్స్ట్రాటర్ కంటిన్యూ చేయాలి. అలా ఈ పొజిషన్ అన్నమాట. అంతే తప్ప కింద నొక్కి క్లచ్ ఉన్నప్పుడు కింద రేజ్ చేస్తే ఇబ్బంది. అది చూసిన కూడా బాగుంది. కార్ అప్పిస్తాను ఏంటి అని అంటే కొత్త డ్రైవింగ్ అని కొంచెం అంటే తెలుసుకుంటారు అన్నమాట. వాళ్ళకి ఐడియా వస్తుంది మనం ఇంకా డ్రైవింగ్ రాదేమని. ఓకే చూసుకుంటాను, వెళ్ళిపోవచ్చు అంతే. ఎదురు ఆ సైకిల్ దగ్గర గొంతులు ఉన్నది, కొంచెం బ్రేక్ ఇచ్చేసుకోండి దగ్గర. ఓకే వెళ్ళిపోవచ్చు కొంచెం. ఓకే పూర్తిగా కార్ ఆపాలంటే క్లచ్ ఫుల్ డౌన్ చేయాలి, బ్రేక్ కొట్టాలి. అవసరంలా కొద్దిగా స్లో అవటానికి బ్రేక్ స్లో అవటానికి కావాలనుకుంటే బ్రేక్ ఒకటే కొంచెం జస్ట్ అలా టచ్ చేసి తీసేయాలి. ఓకే లేదంటే అలా పూర్తిగా నొక్కాలంటే క్లచ్ బ్రేక్ నొక్కాలి. లేదంటే టచ్ చేసినప్పుడు హెవీగా బ్రేక్ వెళ్ళింది అనుకుంటే ఏమవుతుందంటే మనకి హెవీగా బ్రేక్ వెళ్ళినప్పుడు ఇంజిన్ ఆఫ్ అవుతుంది. అదే క్లచ్ కూడా మూసుంటే ఇంజిన్ ఆగదు. క్లచ్ లేదు కాబట్టి మీరు ఏమి కాలు కొట్టేశారు, కాలు నొక్కేశారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంజిన్ అవుతుంది. ఇంజిన్ ఆగకుండా ఉండాలంటే క్లచ్ కూడా కిందకి డౌన్ అయ్యేలా. ఓకే ఆ పొజిషన్ చూసుకోండి. కొంచెం బ్రేక్ కుదుపులు కదా, కొంచెం బ్రేక్. ఓకే వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే వేసేయండి, 3వ గేర్ వేసేయండి. క్లచ్ నొక్కి క్లచ్ ఫుల్ నొక్కాలి, ఎక్స్ట్రాతో పని లేదు మనకి. ఓకే చేతులు అలా పడదు, సింపుల్గా అనమాట. స్మూత్గా వెళ్ళొచ్చు, ఓకే పట్టుకోవడం. ఓకే టెక్నికల్ నేర్చుకోండి అంతే. అదే మీకు అర్థమైంది ఇప్పుడు జడ్జిమెంట్. ఓకే స్లో
కొంచెం లెఫ్ట్ రండి, కొంచెం బ్రేక్ కొట్టేసుకోవచ్చు. ఓకే, వెళ్ళిపోవచ్చు అంతే. బ్రేక్ క్లచ్ మీద కొంచెం లైట్గా కాలు మూవ్ చేసి ఉంచండి. ఓకే, మంచు పడుతుంది కదా, ఫ్రంట్ వెహికల్ ఏంటంటే డేంజర్ లైట్ వేసుకొని వస్తారు. అంటే ఆ వెహికల్ వస్తుంది మీకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది దానికి సిగ్నల్ అనమాట. అంటే చూసుకుంటండి అని. ఓకే, ఆ లైటింగ్లు ఉదయాన్ని ఎందుకు వెలుగుతున్నాయి అంటే మంచులో వచ్చేటప్పుడు ఎదటి వచ్చే వాళ్ళకే వెహికల్ వస్తుంది అని తెలియడానికి దానికోసం మనం హెడ్లైట్ పార్కింగ్ చేసుకుంటున్నాం అంతే. మంచు బాగా పడుతుంది కదా, ఓకే, దాని గురించి అన్నమాట. ఇప్పుడు సపోజ్ అక్కడ ఎదర కొంచెం పెద్ద అంటే గొంతులు వచ్చినాయి, మన కారు వెళ్ళబోతుంది, వాడేంటి డిమ్ చేస్తాడు. డిమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను వస్తున్నా మీరు రాకండే అనే సిగ్నల్ అన్నమాట. ఆ డిమ్ చేసినప్పుడు ఫ్రంట్ డిమ్ చేసినప్పుడు మనం కొంచెం స్లో తగ్గాలి. అదే మనోడు చేయకుండా మన కారు డిమ్ ఉందనుకోండి, మనోడు తగ్గాలి. ఆ డిమ్ ప్లేట్ ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే బ్లేడ్ ఇచ్చినప్పుడు మనం స్లో అవ్వాలన్నమాట. అంటే నేను వచ్చేస్తున్నా, నాకు అంత టైం లేదు, నేను వచ్చేస్తున్నా త్వరగా అంత సిగ్నల్ అనమాట దానికి. వాడు డిమ్ ఇచ్చినప్పుడు మనం ఆగిపోవాలి, అదే చూసుకోండి అలాగే. స్పీడ్ వచ్చి ఆడ స్పీడ్ అవును. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తాయి అనమాట. మన కారే ఇబ్బంది పరిస్థితిలో ఉంది, వాడు వచ్చేస్తున్నాడు, మన హెడ్లైట్ డిమ్ ఇస్తే ఆగిపోవాలి, అదే అనమాట. పూర్తి క్లచ్ డౌన్ చేసుకోండి. గేర్ వాడి పెట్టండి, సెకండ్ గేర్ అయినా ఒక స్టెప్ కిందకు వచ్చి